హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇటీ. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చూస్తుంటే ఏఐ ఫిల్మ్ మేకర్స్నే దెబ్బ కొట్టేలా కనిపిస్తోంది. డైరెక్టర్ను పప్పెట్లా మార్చేలా ఉంది. సినిమాటోగ్రఫీ వాళ్ళకే జాబ్ పోయేలా, హీరోలు హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులను ఖాళీగా ఇళ్లకు పరిమితం అయ్యేలా చేసేలా ఉంది. ఎందుకంటే ఏఐ టూల్కి ఇచ్చిన ఇన్పుట్స్తో ఏకంగా సీన్ క్రియేట్ అవుతోంది. అది కూడా నిజంగా ఆర్టిస్టులతో పిక్చరైజ్ చేసినట్టే అవుట్పుట్ వస్తోంది. ఇక ఇది గమనించిన కొంతమంది ఏఐ పీపుల్స్ ఏకంగా స్పిరిట్ సినిమా షూట్ను క్రియేట్ చేశారు. ప్రభాస్ యాక్షన్ సీన్ను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ మాట్లాడుతున్నట్టు మరో వీడియోను క్రియేట్ చేశారు. ఇక ఇది చూసిన నెటిజన్స్ అండ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అవాక్ అవుతున్నారు. ఏఐ కెపాసిటీ చూసి నోరెళ్ళ పెడుతున్నారు. ఏఐ చేసే మ్యాజిక్ తెలిసిన కొంతమంది టెక్ పీపుల్ ప్రభాస్ కొరియన్ స్టార్ డాంగ్ మీద ఓ క్రేజీ ఫన్ వీడియోను క్రియేట్ చేశారు. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలో కొరియన్ నటుడు డాంగ్ విలన్గా నటిస్తున్నాడనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్స్ ప్రభాస్ డాంగ్కు పసందైన విందు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు. అందుకు అనుగుణంగా ఏఐతో ఓ వీడియోను క్రియేట్ చేశారు. అయితే ప్రభాస్ పెట్టే బాహుబలి తాళి తినలేక డాంగ్ ఆసుపత్రి పాలైనట్టు ఫన్నీ వీడియో చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది, అందరినీ నవ్విస్తోంది. ఓ సినిమా తెరకెక్కించేందుకు మినిమం 2 నుంచి 3 ఏళ్లు తీసుకునే జక్కన్న మహేష్తో తాను చేసే అడ్వెంచరస్ సినిమాకి మాత్రం అంత టైం తీసుకునేలా కనిపించడం లేదు. SSMB 29 ప్రీ ప్రొడక్షన్ వర్క్కే దాదాపు సంవత్సరం తీసుకున్న ఈ స్టార్ డైరెక్టర్ షూటింగ్ని మాత్రం జెట్ స్పీడ్లో ఫినిష్ చేసేస్తున్నారు. ఇప్పటికే SSMB 29 ఫస్ట్ షెడ్యూల్ను ఫినిష్ చేసిన ఆయన హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఏర్పాటు చేసిన సెట్లో సెకండ్ షెడ్యూల్ను మొదలెట్టేసినట్టు తెలుస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువ. ఆ సెంటిమెంట్స్కు బలయ్యేది బయటికి వచ్చేది హీరోయిన్లే. ఓ హీరోయిన్ చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే ఆమెను ఐరన్ అని ఇండస్ట్రీ ముద్రిస్తుంది. అదే వరుసగా 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమాలు చేస్తుంటే లక్కీ గర్ల్ అని ట్యాగ్ ఇస్తుంది. ఇప్పుడు రష్మికకు కూడా బాలీవుడ్ ఇలాంటి ట్యాగే ఇచ్చింది. ఈ బ్యూటీ హీరోయిన్గా యాక్ట్ చేసిన పుష్ప 2 సినిమా 2000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అలాగే యానిమల్ సినిమా 1000 కోట్ల కలెక్షన్ మార్కుకు రీచ్ అయింది. రీసెంట్గా విడుదలైన చావా సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ సునామీ సృష్టిస్తోంది. దీంతో రష్మిక తమ సినిమాలోకి అడుగు పెడితే చాలు 1000 కోట్లు ఫిక్స్ అంటూ లక్కీ గర్ల్ అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. తాను ఒకటి తలిస్తే విధి ఇంకొకటి తలిచిందన్నట్లు ఉంది ఎట్ ప్రజెంట్ విశ్వక్సేన్ పరిస్థితి. తాను రామ్ నారాయణ్ డైరెక్షన్లో చేసిన లైలా మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని అనుకున్న విశ్వకు బిగ్ జలక్ తగిలింది. రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కలెక్షన్స్ రోజుకు పడిపోతున్నట్టు తెలుస్తోంది. 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఈ మూవీ తొలి రోజు 40 లక్షల రూపాయలను కలెక్ట్ చేయగా రెండో రోజు 60 లక్షలు, మూడో రోజు 65 లక్షల రూపాయలను వసూలు చేసింది. ఇక ఓవరాల్గా 4 రోజుల్లో 2.72 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. బాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్గా తనకంటూ పేజ్ క్రియేట్ చేసుకున్న కరణ్ జోహర్ రాజమౌళి సినిమాలపై కామెంట్ చేశారు. రాజమౌళి సినిమాలకు లాజిక్ అవసరం లేదన్నారు. కథపై పూర్తి విశ్వాసం ఉంచి ప్రేక్షకులకు నమ్మకం కలిగించేలా రాజమౌళి సినిమాలు తెరకెక్కిస్తారని ప్రశంసించారు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ. ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సోల్జర్గా కనిపిస్తారనేది టాక్. అయితే ఎట్ ప్రజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఓ బిగ్ లీక్ బయటికి వచ్చింది. ఈ మూవీలో రాణిగా ఆలియా భట్ నటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. హను ఇప్పటికే ఆలియాకు స్టోరీ నరేట్ చేశారని, ఆమె రాణి క్యారెక్టర్ చేసేందుకు ఓకే చెప్పారని బాలీవుడ్లో ఓ టాక్ వినిపిస్తోంది. ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన చావా భారీ వసూలు సాధిస్తోంది. మరాఠా వీరుడు శంభాజీ మహారాజ్ కథతో తెరకెక్కిన ఈ సినిమా చూసి ఆడియన్స్ భావోద్వేగానికి లోనవుతున్నారు. థియేటర్స్లో ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఓ చిన్నారి ఏడుస్తూ శివగర్జన చెబుతున్న వీడియోను వికీ కౌశల్ తన సోషల్ మీడియా పేజ్లో షేర్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓటీటీ వేదికగా రేర్ రికార్డ్ సెట్ చేసింది సలార్ మూవీ. ఏడాది కాలంగా టాప్ 10లో ట్రెండ్ అవుతున్న ఈ సినిమా ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించింది. ఈ రికార్డుపై స్పందించిన నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇది కేవలం రికార్డు కాదు, ప్రేక్షకుల ప్రేమ అభిమానానికి నిదర్శనమన్నారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీ 2023లో రిలీజ్ అయింది. RC16 షూటింగ్లో బిజీగా ఉన్న రామ్ చరణ్ నెక్స్ట్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే అఫీషియల్గా కన్ఫామ్ అయిన ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్గా ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సూపర్ డూపర్ హిట్ అయింది.